న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తదుపరి ఢిల్లీ సీఎం ఎవరు? రేస్లో ఉన్నది వీళ్ళే. డిప్యూటీ సీఎం పవన్ సొంతమైన ప్రపంచ రికార్డ్. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి. రేవంత్ రెడ్డి నీ గుండెల్లో నిద్రపోతా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తెలంగాణ సీఎం సహాయ నిధికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ 10 లక్షల విరామం. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన కోలాహలం. అది నాకు నేను విధించుకునే అగ్ని పరీక్ష. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా అంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవీ కాలం కొన్ని నెలలు మాత్రమే ఉన్నప్పటికీ కీలక అంశాలపై పార్టీ వైఖరిని స్పష్టం చేయాలనే ఉద్దేశంతో ఆప్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ శ్రేణుల్లో విస్తృత ఆమోదం ఉన్న నాయకుడు లేదా నాయకురాలని సీఎం పదవికి ఎంపిక చేయాలని నాయకత్వం చూస్తుంది. దీంతో కేజ్రీవాల్ వారసుడు ఎవరు? ఆయన జైల్లో ఉన్నంతకాలం ప్రభుత్వాన్ని పార్టీని చక్కబెట్టిన మహిళా మంత్రి, పార్టీ సీనియర్ నాయకురాలు అతీష్ని ఏకగ్రీవం చేస్తారా లేక ఇంకెవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా అనే ప్రశ్నలు ఢిల్లీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్నవారంటూ కొందరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారెవరో ఒకసారి గమనిద్దాం. వందే మెట్రో సర్వీస్ పేరును నమో భారత్ ర్యాపిడ్ రైలుగా మారుస్తూ భారతీయ రైల్వే అధికారిక ప్రకటన జారీ చేసింది. గుజరాత్లోని భుజ్ అహ్మదాబాద్ వందే మెట్రో ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పేరు మార్పు జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్లో ఇవాళ సాయంత్రం 4:15 భుజ్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ మెట్రో సేవలు ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రాంతీయ కనెక్టివిటీపై దృష్టి సారిస్తుందని, సాంప్రదాయాల రైళ్లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని, దీన్ని అందుబాటులో తెచ్చి రద్దీగా ఉండే మార్గాల్లో ట్రాఫిక్ తగ్గించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కింద అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని విస్తృతంగా అమలు చేయడంతో పాటు పట్టణ కేంద్రాల మధ్య హైస్పీడ్ కారిడార్లను రూపొందించడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా పార్టీ తరఫున ₹1 కోటి విరామిచ్చారు. మరి నిన్న కూడా ఒక 10 లక్షలు ఇచ్చారు. ప్రజలకు నేరుగా మేమే సహాయం అందిస్తున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మా దగ్గర మ్యాన్ పవర్ ఉంది. బాధితులకు మేమే పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కావాల్సిన నిత్యావసర సరుకులు అందిస్తున్నామంటూ బొత్స సత్యనారాయణ శాసనమండలి విపక్ష నేత తెలిపారు. ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా ₹1 కోటి ఇచ్చారు. మళ్ళీ నిన్న మళ్ళీ 10 లక్షలు ఇచ్చారు. మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు ఇస్తాం? మేము ప్రజలకి బాధ్యత మేమే పంచుతున్నాం. నేనేమన్నా వాటర్ ప్యాకెట్లు వచ్చి ఫస్ట్ మొదటి రోజున 1 లక్ష వాటర్ ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్ళు, మళ్ళీ మన్నాడు వచ్చి ఒక 75,000 మళ్ళీ పాల ప్యాకెట్లు, మళ్ళీ 1 లక్ష వాటర్ బాటిళ్ళు, మళ్ళీ రేపు వెళ్తున్నాం. రేపు ఉదయం మళ్ళీ రేపు ఇవాళ రాత్రికి ఉంది. రేపు ఉదయం మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 50,000 కుటుంబాలకు వచ్చి గ్రాసరీస్ ఇస్తున్నాం. మళ్ళీ 50,000 కుటుంబాలకి మళ్ళీ ఆ డబ్బులోనే రేపు కొనిసి మళ్ళీ అన్నీ ఇవన్నీ ₹1,40,00,000 ₹1,50,00,000 వరకు అవుతున్నాయి. ఇవన్నీ పార్టీ ఇస్తుంది. అదంతా సీఎం రిలీఫ్ ఎందుకు ఇస్తాం? పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఆ శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించినందుకు గాను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డుకి ఎక్కింది. ఏపీ వ్యాప్తంగా ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. జనవాణిలో ప్రజల నుంచి నేరుగా ఆర్జీలు స్వీకరించిన ఉంగటూరు శాసనసభ్యులు శ్రీ పస్తముట్ల ధర్మరాజు. కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా రాజీనామా చేశాక ఖాళీగా ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవితలలో ఎవరినో ఒకరిని ఢిల్లీ సీఎం చేయండి. బండి సంజయ్ ఇక్కడ ఖాళీ ఉన్నారు కదా, ఆయన పట్టుకొని చేస్తా సీఎం. ఖాళీ కుటుంబం ఉంది కదా, కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కవిత ఉన్నది, హరీష్ రావు ఉన్నారు. 4 ఓన్ వచ్చి సీఎం చేస్తే అయిపోయా.
రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు ముఖ్యమంత్రి అనేది గుర్తుంచుకోవాలి. ఏది పడితే అది మాట్లాడతాడు. ఫుట్ బాత్గాలు మాట్లాడినట్లు లోఫర్ లఫంగా మాటలు మాట్లాడుతుండే. ఇవన్నీ మాటలు ముఖ్యమంత్రి మాట్లాడకూడనిదే మా బాధ అంటూ కేపీ వివేకానంద వ్యాఖ్యానించారు. మాటలు ఒక ఫుట్ బాత్గాలు అంటే మన దగ్గర తెలంగాణలో ఏమంటాడు, హైదరాబాద్ భాషలో సడక్ షాప్ గారి మాటలు అంటారు వీటిని, లోఫర్ మాటలు అంటారు వీటిని, లఫంగా మాటలు అంటారు వీటిని. అవన్నీ ఎవరు? ముఖ్యమంత్రి కావద్దని మా బాధ్యత, మా బాధ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే మా బాధ. ఈరోజు ముఖ్యమంత్రి గుర్తు తెచ్చుకోయా అని చెప్తా ఉన్నాం మేము ఈరోజు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖులు విరాళాలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తరఫున 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు చిరంజీవి. 2 చెక్లను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు చిరంజీవి. అమర్ రాజా గ్రూప్ తరఫున సీఎం సహాయ నిధికి 1 కోటి విరాళం అందజేశారు మంత్రి గళ్ల అరుణకుమారి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 3 లక్షలు విరాళంగా అందజేశారు సినీ నటుడు అలీ. ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షలు విరాళంగా అందించారు సినీ నటుడు విక్షక్ సేన్. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్స్ అందజేశారు ప్రముఖులు. తెలంగాణ సీఎం సహాయ నిధికి మెగా హీరో సాయిధరం తేజ్ 10 లక్షలు, కమెడియన్ అలీ 3 లక్షలు, హీరో విశ్వక్ సేన్ 10 లక్షల విరాళం. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందించారు నటులు. పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిథిరావు వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయక స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులు బంధువుల మధ్య ఘనంగా వివాహం చేసుకున్నారు సిద్ధార్థ్, అతిథిరావు. నాకు జగదీష్ రెడ్డికి 35 సంవత్సరాల అనుబంధం ఉంది. కాంగ్రెస్ నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి రాజకీయాల ఎన్నికల వరకు మా ఇద్దరి గురించి అందరూ అనుకునేవి అన్ని అపోహలు మాత్రమే. మాకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే తప్ప వేరే ఆలోచన లేదు. సూర్యాపేట బొడ్రాయి పునఃప్రతిష్ఠించాలి. అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి తెలిపారు. చాలా సంతోషం. ఈరోజు నా తమ్ముడు జగదీష్ రెడ్డి విషయం తెలియజేయంటే అందరికీ ఆశ్చర్యం ఉంటుంది. మా ఇతన్ని అనుకుంటా రాజకీయంగా దాదాపు 30 సంవత్సరాలు అనుభవం. ఏ పార్టీలో ఉన్నా కూడా రాజకీయాల్లో మీ పరిమితం తప్ప వేరే విధంగా కాదు. అందరూ అనుకుంటారు, సూర్యాపేట ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరు అనుకుంటారు జగదీశ్వర్ రెడ్డికి దామోదర్ రెడ్డికి అసలే పనులు అనుకుంటారు. కానీ మా ఇద్దరికి ఏం లేదు. మా ఇద్దరికి కూడా సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఆలోచన తప్ప మాకు వేరే విధంగా ఉండదని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాను. మనమందరం కలిసి దసరా కానీ, దీపావళి కానీ, క్రిస్మస్ కానీ మందు బాబులకు క్లాస్ పీకిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో పలు వైన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భార్య పిల్లలు బాధపడ్డా నువ్వు తాగుతలేవు, మంచిగా వ్యాపారం చేసుకుంటున్నావు. ఒక ఆయన వచ్చి డే టైం తాగుతుండు, తాగి వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తుంది. పొద్దున ఆయన పని చేసుకోవాలి, పెళ్ళ పిల్లలు సాగాలి. ఒకసారి తాగి మీరు ఆలోచించి చెప్పేది నీ పేరు ఎట్లా నేను చెప్పేది నీకు అర్థం మనసు కూడా మనసు కూడా అదే పని
భార్య పిల్లలు ఎంత వచ్చింది 10 మంది మొత్తం డేట్ ఏమైనా తాగి ఏం పని చేసుకున్నాను డెవలప్మెంట్ కావాలన్నా రైతు సమాజం కావాలి, రైతు బంధు కావాలి, అభివృద్ధి కావాలి, రోడ్డు కావాలి, ఇల్లు కావాలి, పెన్షన్ కావాలి. తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పలు మీడియా ఛానళ్లు ప్రచారం చేయడంపై నటి హేమ మండిపడ్డారు. తానే స్వయంగా మీడియా పెద్దలకు వస్తానని తెలిపారు. వారే టెస్టు చేయించాలని హేమ సవాల్ విసిరారు. ఆ పరీక్షల్లో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు తెలితే ఎంతటి శిక్షణ అనుభవిస్తానని చెప్పారు. నెగిటివ్ వస్తే తనకు న్యాయం చేయాలన్నారు. పరువు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమని హేమ స్పష్టం చేశారు. పాజిటివ్ వచ్చింది అని చెప్పి ఇంకా ఛార్జ్ షీట్ నేనే చూడలేదండి. ఇంకా ఛార్జ్ షీట్ నా చేతికే రాలేదు. సో అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఎన్టీవీలో మళ్లీ న్యూస్ యథావిధిగా చేస్తున్నారు. ఎన్టీవీతో నాకున్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ క్రైమ్ రిపోర్టరు రమేష్ వైట్లా అని చెప్పి ఆయన ఉన్నారు. లాస్ట్ టైం కూడా పుడింగ్ ఎలిమెంట్ విషయంలో కూడా ఇట్లానే రాంగ్ న్యూస్ వేశాడు అతను. నేను ఎన్టీవీకి వెళ్ళాను, అక్కడ ఎవరు లేరండి, చౌదరి గారు రాలేదన్నారు. సరే అండి అని చెప్పి అతని నెంబర్ తీసుకుని ఆయనకి ఫోన్ చేశారు, రమేష్ వైట్లకి ఫోన్ చేసి, ఏమండి నేను లేను అక్కడ, నా న్యూస్ వేయకండి ప్లీజ్, నా పేరు తీసేయండి అన్నా. మాకు పోలీసులు ఇచ్చారు, మేమెందుకు తీయాలని కొంచెం గట్టిగానే అరిచాడు ఆయన. అరిస్తే సరేనండి నేను మాట్లాడుతున్నాను, మీరు అరుస్తున్నారు, సరే మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను అన్నా. ఓకే, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను రండి అన్నాడు. సో నేను ఇమ్మీడియట్ గా కార్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. వెళ్తే అక్కడ అతను లేడు. అక్కడ వాళ్ళందరినీ అడిగే మీడియా వాళ్ళని, ఏమండి రమేష్ వైట్ల ఎక్కడ ఉన్నారు అంటే, లేదండి వెళ్లిపోయారు అన్నారు. అంటే నేను వస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఓకే, తర్వాత నేను అక్కడ అరిచాను, ఎట్లా ఎన్టీవీ వాడు న్యూస్ వేస్తాడు నా పైన, నేను అక్కడ లేనని చెప్పేసి అడగడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే విధంగా మొన్న ఒక అతను ఫోన్ చేశాడు, ఎక్కడి నుంచి, ఎన్టీవీ నుంచి మాట్లాడుతున్నామండి, రమేష్ వైట్ల గారు మీకు ఫోన్ చేయమన్నా, నేను వాళ్ళ అసిస్టెంట్ ని అని అన్నాడు. ఓకే ఏంటమ్మా అని అడిగా. అంటే అదే మేడం ఏంటి విశేషాలు, ఏంటి ఈ న్యూస్ గురించి మాట్లాడదామని ఫోన్ చేశానంటే, నేనన్నా ఇప్పటి వరకు నన్ను అడిగి న్యూస్ వేశారా, మీ ఇష్టం వచ్చినట్టే వేస్తున్నారు కదా, నాకైతే నేను తీయించుకున్నది నెగిటివ్ వచ్చింది, అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది, అయినా మీకు కోటిది వద్దు నాది వద్దు, నేనే మీ దగ్గర వస్తాను ఎన్టీవీకి, మీరు నా టెస్టులు చేయించండి, చేపిస్తే ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను, అదే నెగిటివ్ వచ్చింది అనుకోండి మీరేం చేస్తారో చెప్పండి అని చెప్పి నేను గట్టిగానే మాట్లాడానండి అతనితో. మాట్లాడితే అది కాదు మేడం, ఇది కాదు మేడం అని చెప్పేసి అతను ఫోన్ పెట్టేశారు. ఓకే, ఇమ్మీడియట్ గా నేను ఛాలెంజ్ చేయగానే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకుండా పెట్టేశారు. కట్ చేస్తే మళ్లీ సేమ్ హేమకి డ్రగ్స్ తీసుకుంది, దానికి ఇవి వచ్చింది. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవాలు జోరుగా సాగుతున్నాయి. ట్యాంక్ బండ్ వద్దకు భారీగా గణనాథుడి ప్రతిమలు చేరుకుంటున్నాయి. నిమజ్జనానికి వచ్చే గణనాథులతో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది. ట్యాంక్ బండ్ చుట్టూ కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. ఏపీ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏర్పాటు చేసిన కాంతార గణపతి బగ్లను విశేషంగా ఆకట్టుకుంది. వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని గాంధీ భవన్ ముందు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నిరసన. 3 ఎమ్మెల్సీలు ముల్లకుర్మ యాదవ్లకు 3 ఎమ్మెల్సీలు, ముల్లకుర్మ యాదవ్లకు 5 కార్పొరేషన్ చైర్మన్లు, ముల్లకుర్మ యాదవ్లకు 5 కార్పొరేషన్ చైర్మన్లు. యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత, ముల్లకుర్మ యాదవ్లకు మంత్రి పదవులు వెంటనే, ముల్లకుర్మ యాదవ్లకు మంత్రి పదవులు వెంటనే, ఎమ్మెల్సీ పదవులు వెంటనే. తదుపరి ఢిల్లీ సీఎం ఎవరు? రేస్లో ఉన్నది వీళ్లే. డిప్యూటీ సీఎం పవన్ సొంతమైన ప్రపంచ రికార్డ్. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి.
రేవంత్ రెడ్డి నీ గుండెల్లో నిద్రపోతా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తెలంగాణ సీఎం సహాయ నిధికి మెగా హీరో సాయిధరం తేజ్ 10 లక్షల విరామం. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన కోలాహలం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 66 న్యూస్.